వ్యవసాయమే. ఎలా ఉందండి మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 7 నెలలు అవుతుంది కదా, ప్రభుత్వం పరిపాలన తీరు ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నాం? బాగానే ఉంది. రైతుల పరిస్థితి, పంటలకి గిట్టుబాటు ధరలు అన్ని సక్రమంగా ఉన్నాయంటారా? చూస్తూనే ఉండారుగా. 20,000 13,000 వచ్చా, 13,000 10,000 వద్ది, 300 ఉన్న కూలి 500 పోయింది. ఇంకా బాగలేక ఏమైంది? అంతా బాగానే ఉంది. రోడ్డు మీద బస్సులు కూడా తిరుగుతూనే ఉండే, ఎక్కిపోతున్నారు రోజు వరకునే. వస్తనే చూస్తల్లా, మీరు వస్తుంది చూడు, ఉచిత బస్సులు వస్తున్నాయి, ఎక్కిపోతారు చూడు. మీ ఊరు వస్తున్నాయి డైలీ? మా ఊరు మాకు అమ్మఒడి వచ్చింది, రైతు భరోసా 20,000 ఇచ్చిండు. 20,000 వచ్చాయి రైతు భరోసా? ఎప్పుడు పడ్డాయండి? మొన్న పోయిన నెల సంక్రాంతి అప్పుడు. అంటే లేదు, జగన్ ఉన్నప్పుడే రైతు భరోసా వచ్చాయి, వచ్చినాక రాలేదంటున్నారు కదా మరి? ఆయన ఏముంది అరా కొరగా ఇచ్చిండు, ఈయనే బాగా ఇస్తుండు. ఆయన ఎంత ఇచ్చాడు? ఆయన 13,500. ఈయన ఎంత ఇస్తున్నాడు? 20,000. 20,000 అకౌంట్ లో పడిపోతున్నాయి డైరెక్ట్. బ్రహ్మాండంగా. ప్రతి మహిళకి 1,500 అన్నారు కదా, దాని సంగతి ఏంటంటారు? కూడా వస్తున్నాయిగా, అవి కూడా వస్తున్నాయి. డ్వాక్రా అమ్మాయిలకి 0 వడ్డీ కింద డబ్బులు పడుతున్నాయి, మొత్తం పడుతూనే ఉన్నాయి. తల్లికి వందనం పరిస్థితి ఏంటంటారా? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మా డబ్బులు అన్నారు కదా. 15,000 ఇస్తున్నాడుగా, నీకు 15, నీకు 15, నీకు 15, అందరికి వస్తూనే ఉన్నాయి. పలక పట్టుకొని ప్రతి పిల్లగాడికి వస్తూనే ఉండి. జగన్మోహన్ రెడ్డి టైంలో అమ్మఒడి అని ఒక్కలికి వేసాడు, ఇంట్లో ఒకడికే ఇచ్చింది, ఒకడికి ఇచ్చిండు, ఈయన మొత్తానికి ఇస్తున్నాడుగా. ప్రతి మహిళకి 1,500 వస్తున్నాయి మరి 18 సంవత్సరాల వాళ్ళకి వస్తూనే ఉండి. అన్ని వస్తున్నాయి. గ్యాస్ సిలిండర్లు 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చిండుగా. ఎప్పుడు వచ్చాయి? మన సంక్రాంతి అప్పుడే, అంతకు ముందు పెట్టా, ఇక మొత్తం రాసుకున్నారు, వచ్చినాయిగా. 20 లక్షల ఉద్యోగాల పరిస్థితి ఏంటంటారు? 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. మనకేం తెలుసు, మనం వ్యవసాయం చేసే వాళ్ళం. ఆ ఉద్యోగాలు మరి ఇస్తుండో ఇయట్లేదు. పథకాలు అయితే అన్ని ఇస్తున్నారు, నెంబర్ 1 గా. నిరుద్యోగ భృతి ఈసారి కూడా వచ్చేది కూడా ఆయనే, మళ్ళా ఈసారి కూడా వచ్చేది ఆయనే. ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉంటారంటారు తెలుగుదేశం పార్టీ ఈసారి కూటమి? 10 సంవత్సరాలు. ఇప్పుడు 5, ఇంకొక 5. అప్పుడు జనాల్లో మార్పు వచ్చినప్పుడు తీసి పక్కనే వస్తారు. జగన్ 30 సంవత్సరాలు ఉండేది నేనే అంటున్నాడుగా. ఊర కొత్త మాటలు అనుకుంటూ సుఖం ఏముంది, వేసారుగా. ఏమి నోడికేమో అన్ని ఇచ్చానన్నాడు, ఈయన ఇస్తుండ బట్టే మరి వేసింది ఓట్లు వెనకే. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏం చేయలేకపోయాడు అనేసి చేసిండు. ఇప్పుడు ఈయనేమో ఊరక పలక పట్టుకొని పోయే పిల్లకాల డబ్బులు వేస్తండి, ఆయన ఒక్కళ్ళకి వేసా. ఏమి వేస్తారు ఓట్లు మాత్రం. ఈసారి కూడా కూటమి వస్తుంది అధికారంలో. బ్రహ్మాండంగా వచ్చి పవన్ కళ్యాణ్ గారు మంచిగా చేస్తున్నారా? ఆయన ఇది కాదా, మన మామూలుగా పంచాయతీ రాజ్ శాఖ కాదు, బాగానే చేస్తున్నాడు, అంతా మంచిగా చేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. జగన్ ఉన్నప్పుడు మీకు నచ్చలేదు? మాకు నచ్చల. మళ్ళీ చంద్రబాబు గారే రావాలి. డబ్బులు వచ్చేటప్పుడు ఎందుకు బాగా నొక్కుంటాం, మళ్ళీ వేయొద్దు. మళ్ళీ వేయాలి. థ్యాంక్ యూ అండి.